ఆడ కదరా ఏడ కొట్టు అడిగి సార్ కొట్టిన బా ఆ మోకల మీద కొట్టురా అదేం తప్పు చేసి ఉండదు మూతి మీద కొట్టురండి మళ్ళీ నోట్లు లేయకూడదు నా అందుకే ఏమన్నాను రా నువ్వు లేకపోతే నేరుగా నాకాడికే వచ్చి రేటు పెంచమని అడిగే ధైర్యం ఉండదురా నీకు. పాతిక సాలదంట టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇకపోతే నేరుగా చెన్నై మురుగన్ గాంతో డీల్ పెట్టుకుంటావురా నువ్వు. కూర్చొని ఆడలేస్తాండావా ఆగండి బా దాగి సడవాడు తెల్ల నుండి కొట్టి కొట్టి అలసిపోయిండ్లా ఎప్పుడు చూడు పనికి మాలిన రచ్చ. ఎంపీ గారు పుష్ప కూర్చో చెప్పండి ఎంపీ గారు. ఎసేనా అనాగేష్ గారిని ఎత్తుకుపోయినా ఉంటున్నా వాళ్ళన్న నా కాడికి వచ్చి చాలా తప్పు అయిపోయిందని బాధపడుతున్నాడు. ఈ దూరకు ఇడిసేయబ్బా మరి మాట్లాడతాలే నీతో. అర్రనిప్పుడే చంపేసిన ఎంపీ గారు. మీరు 5 నిమిషాలు ముందు చేసి ఉండాల్సింది కదా. అట్టా అని పీక్ కోసే కత్తి కడుగుతాడా ఇట్టా మీ ఫోన్ వచ్చి ఉండదే. పొద్దున్న మీ పిఏ కూడా ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పలేదే. యో ఎంపీ గారు ఇట్లాంటిదేనా ఉంటే ముందే చెప్పుండే. మనిషి పేడం కదా తర్వాత మీకు నాకు తేడాలు వస్తాయి అంతే సోమే ఉండేదా. ఎట్లుండవు పుష్ప అది రా కథ. ఒరే నాగేశా అవతల నేను పెద్ద ఆయనకి మాట ఇచ్చేసిన నేను నిడిసేస్తే నా మాట పోతోండ్లా బామ్మద్దే పోసారండి. నేలంతా కర్రు చేసి పడేస్తాడారు. వెంకటేశం శుద్ధంగా తుడిచిపెట్టండి మొత్తం. ఏంది పుష్ప ఇట్టా వచ్చుండావు. కొండారెడ్డి ఎట్టుండాడు. బాగుండాడన్నా. అన్నా కలర్ కలిపిన ఏంది ఇది బ్లాకేనా. బ్లాక్ నా పోయింతూరు కూడా బ్లాక్ అని చెప్పి బ్రౌన్ వేసినవరా. అందరి ముందు రోత అయిపోయి ఉండదు. అప్పుడేదో అట్లా అయిపోయి ఉండదన్నా ఈసారి బ్లాక్ నా నిజం. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఏది ఆయనకే చూపి ఏయిరా. చూసినావు పుష్ప ఎట్ట సచ్చినాడో గిల్లగిల్ల కొట్టుకునే. లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇడికి మీకేమే. నా కాడికి సరుకు చేర్చనికి 2 చెక్ పోస్టులు దాటితే చాలు. కానీ నేను సరుకు చెన్నైకి అమ్మాలంటే అది 5 చెక్ పోస్టులు దాటిస్తుండాలా. ఎంత కష్టం అప్పాదే. అవునన్నా చాలా కష్టం. నాకు కూడా 15 చెక్ పోస్ట్ కడా భలే ఇబ్బంది అయి ఉండదే. ఆ ఎస్ఐ మణికండన్ గడున్లా ₹1,00,000 అడిగినాడు. 60 నయాలు. సరే అట్టయితే ఏమే సరుకు చెన్నై సేఫ్ గా చేర్చేసినాంలే అన్న మేము కూడానే. సరుకు చెన్నై చేర్చేసినావా. నీకేం పనిరా చేర్చి నీకే. నువ్వు చెప్పే 10 లక్షలు ఏమాత్రం సరిపోట్లా. టన్ను కోట్ అయితే చెప్పనా నీకు అమ్ముతాను నేనా. కోట ఏందన్నా ఈయనంటే ఇప్పుడు ఎవడికి నమ్ముతానన్నాడు. చెన్నై మురుగన్కే అయితే ఓడికి అమ్మేస్తానన్నా మళ్ళా కొత్తడు దేనికి. ఏం మాట్లాడుతా ఉండవు. 50 అడిగిన దానికి 3 గొంతు కోసినావు. నువ్వు కోటి అడుగుతా ఉండవు. కనబడ్డంలే ఏం జరుగుద్దో తెలుస్తాను తప్ప. నేను కూడా 50 లక్షలు అడుగుతానే వచ్చిన. కొన్ని చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కువనే. అందుకే కోటి అడిగినా. కరెక్టే కదనా. నో టన్ను కోటి అయితే చెప్పనా లేదా చెన్నై మురుగన్ గడికి అమ్మేస్తా. మీరంతా యోచన చేసుకునే నాకు ఫోన్ కొట్టండి సరేనా. వస్తానా. ఊరూరే ఊరి దిప్పాసుగల్లా. నో ఇది బ్లాక్ అన్నా నీకేం దిగులొద్దా రంగు వేసుకో. ఏంది బాబు నట్టా ఇడ్సేసి ఉండవా. నువ్వేమరా ఆడిపోయిన అరగంటకు వచ్చి అడుగుతా అంటావో. వాడు సావును చూసి కూడా అట్లా మాట్లాడుతా ఉంటే షాక్ లో ఉన్నా బావా. నేనేమన్నా మీ అక్కతో కల్లో ఉండానా. నేను కూడా షాక్ లోనే ఉంటున్నా. అనవసరంగా వదిలేసాం బావా. వేసేసి ఉండాల్సింది. ఏంది సింగరెడ్డి. అవునా
నువ్వు మురుగనన్నా కొనకన్నా నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా ఈ తూరే మేము సరుకు మంగళం సీనుకి అమ్ముదాం అనుకోవట్లే డైరెక్ట్ గా నీకే అమ్ముదాం అనుకుంటున్నావునా సరియా దొబ్బా సరుకు చెన్నై చేరిపోయి ఉండా సామే సరే అయితే నేను చెన్నై వచ్చి డైరెక్ట్ గా నిన్ను కలిసి రేటు మాట్లాడతా సరియా నా పేజర్ నంబర్ వెళ్తుకో 8384 అలిపి తిరునాయాలా నువ్వు ఇడిచేసినావు కాబట్టి నేను పోలే నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైరా